చెప్పు చేతల్లో మెలగాలి, ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే వీల్లేదు, ఢిల్లీలో సాయిరెడ్డి మిథున్ రెడ్డికి అనుసరణలో నడవాలి, రాష్ట్రానికి వస్తే ఎమ్మెల్యేలు వెనక తిరగాలి, సీఎం జగన్ దర్శన భాగ్యం దుర్లభం, ఇది వైకాపాలో ఎంపీల పరిస్థితి అంటూ ఇంకొక కుకింగ్ స్టోరీ రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ స్వతంత్రంగా, అంటే ప్రాంతీయ పార్టీల్లో ఎంపీలందరూ స్వతంత్రంగా ఏమైనా వ్యవహరిస్తారా? తెలుగుదేశం వాళ్ళందరూ చంద్రబాబు వెనకాల తిరగడం కాబట్టి ఇంకేం చేస్తారు అక్కడ? కాకపోతే అదొక వార్త రాయాలి కాబట్టి రాసేటటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తున్నది. ఎవరినైనా సరే ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో నుంచి రాసుకొచ్చేటటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అదే కోణం రాసుకొచ్చారు. ఇకపోతే 3 క్రిమినల్ కేసులు 118 కోట్ల ఆస్తులున్న వైవి అంటూ 475 కోట్ల ఆస్తులున్న కారులేని రఘునాథ్ రెడ్డి, అప్పుల్లేని గొల్లబాబురావు నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ప్రకటించుకున్న వైకాపా రాజ్యసభ అభ్యర్థులంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన సహనిందితుడిగా వైవి సుబ్బారెడ్డి పైన ఈడీ సిబిఐ కేసులోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2011లో ఈడీ పెట్టిన కేసు, 2011లో ఐపీసీ 120B అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 కింద సిబిఐ నమోదు చేసిన మరో కేసు ఉన్నాయి. 2014లో ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు నమోదైంది. మొత్తంగా సుబ్బారెడ్డిపై 3 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నటువంటి వార్తని ఇక్కడ టోటల్గా వాళ్ళకి సంబంధించింది రాసుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే ఇవాళ 14వ తారీఖు, రేపే 15వ తారీఖు రాజ్యసభకు సంబంధించి మాకు మొత్తం 50 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు మా వెనకాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇదే ఎమ్మెల్యేలు 70 మంది ఉన్నారు మాకు టచ్లో ఉన్నారు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పోటీ నుంచి తప్పుకుంది ఏకంగా. రేపే లాస్ట్ రోజు, ఎవ్వరు తెలుగుదేశం తరపున నామినేషన్ వేయట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో ఒకళ్ళది ఓటు హక్కుపోతే 22 ఉన్నట్టు, అందులో 4 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఇంకా ఏమి వేటు వేయలేదు కాబట్టి అక్కడ 22 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 50 మంది ఉంటే కనుక ఆటోమేటిక్గా గెలవాలి కదా, మరి ఎందుకు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు అక్కడ గెలవరన్న సంగతి. కానీ ముందు ఇంకేముంది, రాజ్యసభలో పోటీకి వస్తున్నాం అని చెప్పారు, ఇప్పుడు ఏ పోటీ చేయట్లేదు. అసలు పాయింట్ అది. ఆ వార్త బదులు ఇవి రాసుకుంటూ వచ్చారు. సరే ఇవి ఎట్లాగో రాయాలి, అఫిడవిట్లో పేర్కొన్న రాయడంలో తప్పేం లేదు, కానీ తెలుగుదేశం వెనక్కి తగ్గిందన్నటువంటి వార్త రాసే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఏం చేసినా అద్భుతమేనన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేయడం.